నమస్కారం అండి. కైకాదేవి రామాయణంలో ఒక గొప్ప మలుపుకు కారణమైన పాత్రే ఈ కైకాదేవి. అసలు కైకాదేవి అనేదే లేకుంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళేవాడు కానే కాదు. సీతమ్మని ఆ రావణాసురుడు అపహరించేవాడు కానే కాదు. చివరికి రాముడికి రావణాసుడికి యుద్ధం జరిగి రావణవధ అనేది జరిగేది కాదు. ఈ కైకాదేవి దశరథుని మూడవ ముద్దుల భార్య. కైకాదేవి అసలు ఎవరు? దశరథుణ్ణి ఎలా పెళ్లి చేసుకుంది? రాముణ్ణి అడవికి పంపడానికి ఆమె దశరథుని దగ్గర ఎలా దశరథుని పర్మిషన్ తీసుకుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కైకాదేవి కైకేయ రాజ్యాధిపతి అయిన అశ్వపతి కూతురు ఈ కైకాదేవి. కైకాదేవికి ఆమెతో పాటు 7 అన్నలు ఉండేవారు. 7 అన్నల తర్వాత పుట్టిన పాప కాబట్టి ఆ అశ్వపతి ఎంతో ప్రేమతో అడిగింది అడగనివి అన్ని ఇచ్చి చాలా గారభంగా పెంచాడు. అయితే కైకాదేవి ప్రవర్తన ఎలా ఉండేదంటే తను ఏది కోరుకుంటే అది, తను చెప్పిందే వినాలి, తన పంతం నెగ్గించుకునేలా ఉండేది. అయితే కైకాదేవి తల్లి కూడా ఇదే విధంగా ప్రవర్తించేది. ఆమె ప్రవర్తనని తట్టుకోలేని అశ్వపతి ఆమెను పుట్టింటికి పంపివేస్తాడు. కైకాదేవిని మాత్రం తన దగ్గరే పెట్టుకొని పెంచుతాడు. అయితే కైకాదేవిని పెంచడానికి మందర అనే ఒక దాసిని నియమించి ఆ దాసి సహాయంతో కైకాదేవిని పెంచుతాడు. పూర్తిగా ఆ మందర అనే దాసియే కైకాదేవిని తల్లిలా పెంచుతుంది. ఆ కైకాదేవి కూడా మందర మాట వింటుంది. తర్వాత కైకాదేవికి యుక్త వయసు వస్తుంది. అప్పుడు దశరథ రాజుకు ఇచ్చి కైకాదేవిని వివాహం చేస్తాడు అశ్వపతి. తర్వాత దశరథుడు ఆమెని అయోధ్యకు తీసుకొని పోతాడు. ఆమెతో పాటు పుట్టింటి నుంచి తన దాసి అయిన మందరని కూడా తీసుకొని పోతుంది కైకాదేవి. కైకాదేవి అత్యంత సౌందర్యవతి, పైగా యుద్ధ విద్యలు కూడా నేర్చుకుంది. ఇక కైకేయ వంశానికి చెందిన రాజులందరూ గొప్ప రథసారథులు. ఆ విధంగా కైకాదేవికి కూడా ఆ రథసారథి విద్య అనేది వచ్చే వంశపారంపర్యంగా వస్తుంది. ఈ లక్షణాలు అన్నీ ఉండటంతో దశరథుడు కైకాదేవి మీద మిగతా ఇద్దరి భార్యల కంటే ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఒకరోజు ఇంద్రుడు దశరథుడు దగ్గరికి వచ్చి, సమ్మరుడు అనే ఒక రాక్షసుని నువ్వు వెళ్ళి చంపాలి, నా కోసం ఈ సహాయం చేస్తావా అని ఇంద్రుడు దశరథుడిని అడిగితే అప్పుడు దశరథుడు ఖచ్చితంగా నేను ఈ యుద్ధం చేస్తానని బయలుదేరుతాడు. అతడితో పాటు కైకాదేవి కూడా నేను కూడా యుద్ధానికి నీతో పాటు వస్తాను అని అడుగుతుంది. అప్పుడు దశరథుడు యుద్ధానికి రావద్దని కైకాదేవికి చెప్తాడు. కానీ మొండి పట్టుతో దశరథునితో యుద్ధానికి వెళ్తుంది. దశరథుడి రథ సారథిగా ఆ యుద్ధంలో అడుగు పెడుతుంది. అయితే సమ్మరుడు గొప్ప పరాక్రమవంతుడు. ఎటువంటి రాజునైనా ఎదిరించి అతన్ని చంపే అంత శక్తి కలవాడు. ఆ సమ్మరుడికి దశరథుడికి యుద్ధం జరుగుతున్న సమయంలో దశరథుడు మూర్ఛ కోల్పోతాడు. అప్పుడు సమ్మరుడు దశరథుడిని చంపడానికి దగ్గరికి రాగా అది గమనించిన కైకాదేవి సమ్మరుడికి దశరథుని రథం దొరకకుండా చాలా వేగంగా రథసారథత్వం వహించి ముందుకు సాగుతుంది. ఆ తర్వాత దశరథుడికి స్పృహ వచ్చిన తర్వాత సమ్మరుడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో దశరథుడు గెలుస్తాడు. అయితే సమ్మరుడు తనను చంపే సమయంలో తన ప్రాణాలను కాపాడిన కైకాదేవిని ఏదైనా ఒక 2 వరాలు కోరుకోమని దశరథుడు అడుగుతాడు. అప్పుడు కైకాదేవి సమయం వచ్చినప్పుడు కోరుకుంటాను, ఇప్పుడు నాకు ఈ వరాలు అవసరం లేవు అని చెప్తుంది. ఆ తర్వాత దశరథుడికి ఎంతకీ పిల్లలు పుట్టకపోవడంతో పుత్రకామిష్టి యాగం జరిగితే పిల్లలు పుడతారని తెలుసుకొని పుత్రకామిష్టి యాగం చేసి ఆ యాగం ద్వారా రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే రత్నాలు లాంటి పిల్లల్ని కంటాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత రాముడు తాటక వధ చేసి ఆ తర్వాత సీతాదేవిని కళ్యాణం చేసుకొని అయోధ్యలో అడుగుపెట్టి అక్కడే సంతోషంగా కాలం గడుపుతూ ఉంటాడు. కొన్నాళ్ల తర్వాత దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయదలుస్తాడు. ఆ విషయాన్ని రాజ్యమంతా చాటింపు వేయిస్తాడు. ఆ విషయం విన్న కైకాదేవి దాసి అయిన మందర వచ్చి కైకాదేవికి చెప్తుంది. కైకాదేవి ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే తన కుమారుడు అయిన భరతుడు కంటే కూడా కైకాదేవి రాముడిపైనే ఎంతో ప్రేమ పెంచుకుంటుంది. కైకాదేవి స్వతహాగా తన పంతం నెగ్గించుకునే మనస్తత్వం ఉన్న స్త్రీ అయినా గాని తాను
ఎంతో ప్రేమ కలిగిన స్త్రీ. తన కొడుకుతో పాటు రాముణ్ణి కూడా అంతకంటే ఎక్కువ ప్రేమిస్తుంది. కానీ మందర ఆ సమయంలో కైకాదేవి మనసులో విషం నింపుతుంది. ఇలా చెప్తుంది, రాముడికి గనక పట్టాభిషేకం జరిగితే కౌసల్యాదేవి రాజమాత అవుతుంది. ఇన్నాళ్ళు దశరథుని ముద్దుల భార్యగా రాజభోగాలన్నీ నువ్వే అనుభవించావు. దశరథుని ప్రేమ ఎక్కువగా నువ్వే పొందావు. మిగతా వాళ్ళిద్దరిని దశరథుడే కానీ మిగతా దాసీలు కూడా అంత చక్కగా చూసుకోలేదు. కానీ ఇప్పుడు కౌసల్యాదేవి రాజమాత అయితే రాజభోగాలన్నీ వాళ్ళకే వస్తాయి. ఇది నువ్వు భరించగలవా అని కైకాదేవి దాసి అయిన మందర అడుగుతుంది. పర్వాలేదు, భరించగలను. రాముడు అందరినీ ఒకే విధంగా చూసుకుంటాడు, నాకు ఆ భయం లేదు అని చెప్తుంది. సరే, నీకు భయం లేదు, అది ఓకే. కానీ నీ కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం జరగకపోతే తర్వాత భరతుడి వారసులు, ఆ తర్వాత వాళ్ళ వారసులు అనే వాళ్ళు కూడా ఈ రాజ్యానికి దూరమైపోతూనే ఉంటారు. ఇది నువ్వు భరించగలవా అని అంటుంది. అయితే స్వతహాగా కైకాదేవిలో ఉన్న తల్లి ప్రేమ భరతుడికి పట్టాభిషేకం జరగాలి అనే విధంగా ప్రవర్తిస్తుంది. అప్పటిదాకా రాముడిపై ఉన్న ప్రేమ ఆ సమయంలో ద్వేషంగా మారుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆ దాసిని తిరిగి కైకాదేవి అడుగుతుంది. అయితే సమ్మర్ని చంపే సమయంలో దశరథుడు నిన్ను 2 కోరికలు కోరుకోమన్నాడు కదా, ఆ కోరికలు ఇప్పుడు కోరుకో. అది మొదటిది ఏంటంటే రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపాలని, రెండోది నీ కుమారుడు అయిన భరతుడికి పట్టాభిషేకం చేయాలని. ఈ 2 కోరికలు కోరుకో. అప్పుడైతేనే నీ కుమారుడికి రాజభోగాలు అందుతాయి, నీ కుమారుడి జీవితం సుఖంగా ఉంటుంది అని చెప్తుంది. అయితే దాసి మాటలు విన్న కైక, సరే నేను అలాగే కోరుకుంటాను అని చెప్తుంది. అయితే రామునికి పట్టాభిషేకం జరుపుతున్నామనే విషయాన్ని కైకాదేవికి చెప్దామని ఆనందంతో దశరథ మహారాజు కైకాదేవి అంతఃపురానికి వస్తాడు. అప్పుడు కైకాదేవి మౌనంగా ఒక పక్కగా కూర్చొని అలకపాన్పులో ఉంటుంది. దశరథుడు తన దగ్గరికి వెళ్ళి, ఏమైంది, ఎందుకు అలిగి ఉన్నావు అని అడుగుతాడు. అయితే నేను మీకు విషయం చెప్తాను, కానీ ఆ రోజు సమ్మరుడితో యుద్ధం సమయంలో నాకు 2 వరాలు ఇచ్చారు కదా, అవి ఇప్పుడు నెరవేర్చితే నేను విషయం చెప్తాను అంటుంది. సరే, నెరవేర్చుతాను, విషయం చెప్పు అంటే, రాముణ్ణి 14 సంవత్సరాలు అడవికి పంపండి, నా కుమారుడు అయిన భరతుడికి పట్టాభిషేకం చేయండి అని చెప్తుంది. ఆ మాట వినగానే దశరథుడు మూర్ఛ వచ్చి పడిపోతారు. అప్పుడు దశరథుడు మూర్ఛ వచ్చి పడిపోయాడన్న విషయాన్ని రాముడికి సేవకుల ద్వారా చేరవేస్తుంది కైక. ఆ విషయం విన్న రాముడు హుటాహుటిన కైకాదేవి అంతఃపురానికి వస్తాడు. అక్కడ దశరథుడిని చూసి తన పినతల్లి అయిన కైకని అడుగుతాడు, అమ్మ ఏమైంది, తండ్రి గారు ఎందుకు ఇలా కింద పడిపోయారు అని. బాబు, నిన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపాలని, ఆ తర్వాత నా కుమారుడు అయిన భరతునికి పట్టాభిషేకం చేయాలని మీ నాన్నగారు అనుకున్నారు. అందుకని ఆ విషయం నీకు చెప్పాలా చెప్పకూడదా అని మనసులో తలుచుకొని ఇలా పడిపోయారు అని చెప్తారు. దీనికోసం ఎందుకు ఇంత బాధ, అలాగే నేను అరణ్యవాసానికి వెళ్తాను, తమ్ముడికే పట్టాభిషేకం చేయండి అని చెప్తాడు. అయితే నాన్నగారు లేచిన తర్వాత విషయం చెప్పి నేను అరణ్యవాసానికి వెళ్తాను అని రాముడు అంటాడు. అయితే కైకాదేవి అప్పుడు, మీ నాన్నగారు లేచిన తర్వాత మళ్ళీ నువ్వు అరణ్యవాసానికి వెళ్ళడం చూసి మళ్ళీ మూర్ఛపోయి తన ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది, తను సృహలోకి రాకముందే వెళ్ళిపో అని చెప్తుంది. ఆ మాట విన్న రాముడు వెంటనే సీతా లక్ష్మణ సమేతుడై అక్కడి నుంచి అరణ్యవాసానికి బయలుదేరుతాడు. తను లేచేసరికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడన్న విషయం తెలుసుకున్న దశరథుడు గుండె పట్టుకొని కుప్పగూలి మరణిస్తాడు. ఈ విధంగా తన భర్త మరణానికి కారణం అవుతుంది కైకాదేవి. ఈ సమయంలో కైకాదేవి కుమారుడు అయిన భరతుడు తన తాత రాజ్యమైన కైకేయ రాజ్యంలో ఉంటాడు. తండ్రి మరణం తెలుసుకొని వెంటనే అయోధ్యకి బయలుదేరి వస్తాడు. అక్కడ తన తల్లి చేసింది మొత్తం తెలుసుకొని తల్లి పైన ద్వేషాన్ని, ఈర్ష్యని, అసూయని అన్నిటినీ పెంచుకొని ఆమెను ఒక పురుగును చూసినట్టు చూస్తాడు. ఆ తర్వాత తన అన్నని వెతుక్కుంటూ అరణ్యవాసానికి వెళ్ళి, అన్న ఈ సింహాసనం ఎప్పటికీ నీదే, వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించన్నా అని అడుగుతాడు. అప్పుడు రాముడు, నేను రాను,
నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను, ఆ తర్వాతే వస్తాను అని చెప్తాడు. అయితే రాముని పాదుకలను తీసుకొని వచ్చి సింహాసనం పైన పెట్టి ఆ 14 ఏండ్లు కూడా భరతుడు రాజ్యపాలన చేస్తాడు. ఆ సమయంలోనే సీతాపహరణం జరుగుతుంది. అప్పుడే రావణ వధ రాముడి చేతిలో జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత తిరిగి రాముడు అయోధ్యకు వస్తాడు. అప్పటి వరకు కూడా భరతుడు తన తల్లిని క్షమించడు. అప్పుడు రావణుడు చెప్పిన మాట విని తన తల్లిని క్షమిస్తాడు భరతుడు.